భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శనయోగంలో 18 శ్లోకం. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వం అవ్యయః శాశ్వద్ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. ఈ అర్జునుడు ఇక్కడ చెప్పే శ్లోకాలన్నీ చూస్తూ ఉంటే వేరే శ్లోకాలతో పోలిస్తే కాస్త పెద్దగా ఉంటాయి. ఇక్కడ ఎలా అయితే ఉవ్వరులూరుతున్నట్టుగా తట్టుకోలేకుండా అవధులు దాటింది నాకేది సులభం కాదో అటువంటిది నాకు చూపిస్తున్నాడన్న ఆనందంలో వ్యక్తపరుస్తున్న భావనలు ఇవన్నీ. అందుకని ఏదైతే విరాట రూపాన్ని చూపిస్తున్నాడో ఆ దివ్య దృష్టితో చూస్తూ తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు ఇక్కడ. త్వం అక్షరం, త్వం అంటే నీవు, అక్షరం అంటే ఇక్కడ ఎలా అయితే అక్షర స్వరూపమే పరమాత్మ అని అక్షర బ్రహ్మయోగం అన్న అధ్యాయంలో ఎలా అయితే చెప్పానో అక్షరం క్షయం కానిది, ఎప్పుడూ ఉన్నది, వినాశనము లేనిది నువ్వే. అంటే నువ్వు చేసిన ఈ సృష్టిలో అన్నీ నశించిపోయేవే కానీ నువ్వొక్కడివే శాశ్వతుడివి, వినాశనము లేనివాడివి. పరమం, పరమం పరమం అని ఎందుకు అన్నిసార్లు చెప్పుకుంటాం పరమాత్మ గురించి అంటే చరాచర జీవరాశిలో ఇక్కడ ఉన్నవన్నీ పరమాత్మ నుంచే వచ్చినవైనప్పటికీ కూడా ప్రతిదానికి కూడా ఒక కాల నియమం ఉన్నది. ఎలా అయితే బ్రహ్మకి కూడా కొన్ని కల్పాల తర్వాత మళ్ళీ పునః సృష్టి అన్నది ఎలా అయితే సర్వము నశించిపోయి బ్రహ్మ కూడా మళ్ళీ ఐక్యమైపోయి మళ్ళీ పుడుతున్నాడు. కానీ పరమాత్మ ఒక్కడే సనాతడు, ఒక్కడే ఉండి అనేకమై మళ్ళీ ఏకమై అవ్యక్తమైనవన్నీ మళ్ళీ అవ్యక్తంలో ఎలా అయితే మళ్ళీ లీనమైపోతున్నాయి, మళ్ళీ వ్యక్తపడుతున్నాయి, మళ్ళీ అవ్యక్తంలోకి ఎలా వెళ్ళిపోతున్నాయో. అందుకని ఇట్లా అన్నీ జరుగుతున్నప్పటికి కూడా అన్నిటికీ పరంగా ఉన్నవాడివి నువ్వే, అన్నిటికన్నా సర్వోన్నతముడివి నువ్వొక్కడివే. అందుకే పరమమని వేదితవ్యం, వేదితవ్యం అంటే ఏవైతే వేదం ఏంటి పరమాత్మ గురించే చెప్తున్నాయి, పరమాత్మ యొక్క తత్వాల గురించి అది బోధిస్తుంది. అయితే పరమాత్మ యొక్క సారాన్ని తత్వాన్ని చెప్పే ఆ వేదాలు ఏవైతే పరమాత్మ గురించి నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాయి. అందుకే తెలుసుకోదగిన వాడివి నువ్వొక్కడివే, వేదితవ్యం. ఇంతకుముందు ఎలా అయితే ఆ పరమాత్మ చాలా గోప్యమైనది, ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది చెప్తాను అన్నాడు. ఎందుకంటే మనకున్న జన్మలకి, మనకున్న జీవితానికి, మనకున్న కాలానికి అన్నీ తెలుసుకునే అవకాశం లేదు. ఏ ఒక్కటి తెలుసుకున్నావో దాన్ని సరిగ్గా తెలుసుకుని దాన్ని మళ్ళీ ఆచరణలో పెట్టగలిగితే ఆ జన్మ సార్థకము. ఇక్కడ వేదాలు చెప్పేది పరమాత్మ గురించి. అందుకే అన్నిటికన్నా ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? అన్నీ ఎవరు చేస్తున్నారు, అన్నిటికీ ఆధారం ఏంటి, అన్నిటికీ మూలం ఏంటి అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఒక్కటి అంటే నిన్ను తెలుసుకుంటే అంటే ఆ తత్వాన్ని తెలుసుకోవటం. పరమాత్మని పూర్ణంగా తెలుసుకోగలిగిన వాళ్ళం మనం కాదు. కాకపోతే ఆ తత్వాల యొక్క జ్ఞానం ఒకటి తెలుసుకుంటాం, ఆ విభూతులు ఎలా అయితే ఉన్నాయో అలాగా. అందుకని నిన్ను తెలుసుకుంటే చాలు, తెలుసుకోదగిన వాడివి నువ్వొక్కడివే. ఎందుకు? త్వమస్య విశ్వస్య, త్వం అస్య అస్య అంటే ఇక్కడ నీవే ఈ యొక్క విశ్వరూపంలో అంటే అంతా ఉన్నది నువ్వే, ఆ నువ్వే విశ్వము, ఆ విశ్వం అంతా ఉన్నది మళ్ళీ నువ్వే. అంటే విశ్వానికి ఆధారం నువ్వే, ఒక రూపాన్ని ఇచ్చింది నువ్వే, ఆ రూపానికి కారణం నువ్వే, ఆ రూపాల్లో మళ్ళీ ఉన్నది నువ్వే. అందుకే త్వమస్య విశ్వస్య పరం నిధానం, ఈ విశ్వంలో కనిపిస్తున్నది నువ్వే, ఈ విశ్వానికి ఆధారము నువ్వే, అన్నీ అయినప్పటికి కూడా మళ్ళీ అన్నిటికీ సర్వోన్నతంగా ఉన్నది నువ్వే. అందుకే పరం నిధానం, నిధానం అంటే ఆధారము, ఆదరిస్తున్నవాడివి నువ్వే, ఆధారంగా ఉన్నవాడివి నువ్వే, గతికి స్థితికి అన్నిటికీ మూలమైన వాడివి నువ్వే. ఈ నువ్వు ఎలా ఉన్నావు? త్వం అవ్యయ అంటే నువ్వు నిత్యమైన వాడివి, పైగా వ్యయం కాని వాడివి. అవ్యయ అంటే ఇక్కడ నాశరహితుడు. ఎలా అయితే మన జీవితాన్ని చూసుకున్నా పుట్టినప్పుడు ఒకలాగున్నాం, క్రమేణా ఎదుగుతున్నాం, కొన్ని సంవత్సరాలు అయ్యాక ఎదగం, ఇంకా పెరిగితే ఒళ్ళు వచ్చేస్తూ ఉంటాం, లేకపోతే చిక్కిపోతూ ఉంటాం, అదే జరుగుతుంది. మళ్ళీ నేను మరణ సమయం ఆసన్నమైనప్పటికీ ఎలా ఉంటాం, క్షీణించిపోతూ ఉంటాం. వయసు అయిపోయిన తర్వాత కూడా చర్మం
కాస్త ముడతలు రావటం, లేకపోతే అంత శక్తి లేకపోవటం, వినికిడి తగ్గిపోతుంది, చూసే చూపు తగ్గిపోతుంది. ఇవన్నీ మార్పులు వస్తుంటాయి. మన గొంతులో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ప్రతీదీ సృష్టిలో ఉన్నది మానవ జీవితమే కాకుండా ప్రతీదీ మార్పులు చెందుతూనే ఉంది. కానీ ఎప్పుడూ ఒకలాగా ఉండే అవకాశం లేదు ఏదైనా సరే. ఎలా అయితే మనకి నదులు కానీ ఇవన్నీ చూస్తున్నా కూడా ఒకసారి భూమి తరుగుతున్నట్టు, పెరుగుతున్నట్టు, నీళ్లు మళ్ళీ హద్దులు మారుతున్నట్టు ఇవన్నీ చూస్తున్నాం. కాలక్రమంలో ఎప్పుడు జరిగిందో సృష్టి అప్పటి నుంచి ఇప్పుడులాగా ఒకేలాగా ఉందా? మార్పులు చెందుతూనే వస్తూ ఉంది. అందుకే ఇవన్నీ నశించిపోయేవి. పైగా మార్పులతోనే ఉంటాయి. ఎప్పుడూ ఒకలాగా ఉండే అవకాశం లేదు. ప్రకృతిలో ఉన్నది ఏదైనా సరే. కానీ పరమాత్మ ఎలా ఉన్నాడు? అన్నిటికీ ఆధారమైన వాడు, నిత్యుడు, ఒకేలాగా ఉన్నాడు. వ్యయం కానివాడంటే తరుగుదల పెరుగుదల ఏమీ లేనివాడు, నాశరహితుడు, ఒకేలాగా ఎప్పుడూ ఉంటున్నాడు. శాశ్వత్ ధర్మగోప్త. అందుకే ఇక్కడ మార్పులు చేర్పులు లేకుండా శాశ్వతంగా ఉన్నవాడికి ధర్మ మళ్ళీ గోప్త అన్నారు. అంటే సనాతనమైన ధర్మానికి నువ్వే ప్రతీక, మళ్ళీ దాన్ని రక్షించేవాడివి కూడా నువ్వే, దాన్ని మళ్ళీ స్థిరపరిచేవాడివి నువ్వే. అందుకే పరిరక్షించటం అంటారు. ఎప్పుడైతే అధర్మం పేరుకుపోతుందో దాన్ని మళ్ళీ నిర్మూలించటానికి, ధర్మాన్ని మళ్ళీ స్థిరపరచటానికి. శాశ్వతంగా ఉన్న పరమాత్మ ఎలా అయితే సృష్టికి కారణం, పోషణకి కారణం, లయానికి కారణం, మళ్ళీ పునః సృష్టికి కారణం, ప్రతిదానికి మూలమైన వాడివి, ఆ ధర్మాన్ని స్థాపించేవాడివి, మళ్ళీ అధర్మం పేరుకున్నప్పుడు దాన్ని తొలగించగలిగిన వాడివి నువ్వే, మళ్ళీ ధర్మాన్ని పునః స్థాపించగలిగిన వాడివి నువ్వే. తేలిక భాషలో మనం ఎలా చెప్పుకుంటాం? ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అంటాం. ధర్మాన్ని ఎప్పుడు విడవకుండా ఉండాలి. ఏంటి ధర్మం 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 అని చెప్తూ ఉంటావంటే చెయ్యవలసిన పని చెయ్యవలసిన విధానంగానే చెయ్యటం. ప్రతిదానికి ఆధారంగా ఉంటూ అన్నీ కలుపుకుంటూ వెళ్ళేది, అన్నీ జోడించుకుంటూ ఉండేదే ధర్మము అంటారు. అంటే అన్నిటికీ ఆధారమై ఎలా అయితే గ్రహాలకు ఒక స్థితి ఉంది, అలాగే మనకి ఒక స్థితి ఉంది. ప్రతిదానికి ఒక నియమం పెట్టి నియామకంగా ప్రతిదీ ఉండటానికి అన్నిటికీ ఆధారమైన వాడు. అందుకే ధర్మరూపము పరమాత్మ. సనాతనత్వం. సనాతన అంటే ఆది, ఎప్పటి నుంచో ఉన్నవాడు ఎవరు? పరమాత్మ ఒక్కడే. ఆ సంకల్పభావంతోనే సర్వాన్ని చేస్తూ ఉన్నవాడు. సనాతనంగా ఉంటున్న ఆ పరమాత్మ నువ్వే. ఎవరు మళ్ళీ? పురుషో మతోమే, దివ్య పురుషుడివి. అంటే ఇక్కడ ఇంతకు ముందు వరకు ఏదైతే భౌతిక కళ్ళతో నీ సంపర్కంలో ఇంత జీవితాన్ని నేను గడిపేశాను, అప్పుడు దాకా నేను నాలాగే అనుకున్నాను, కానీ నేను ఒక బంధువుగాను ఇంకోలాగా చూశాను తప్పితే ఇప్పుడు నువ్వు నాతో సమానం కాదు, నువ్వు అన్నిటిలోకి ఉత్తమైన వాడివి. అందుకే పురుషో మతోమే, ఇది నా భావన. అంటే నిన్ను చూసే కొద్దీ ఇవన్నీ నాకు అర్థమయ్యే కొద్దీ అభిప్రాయం ఎలా మారుతుందో, ఒక మనిషిని చూస్తాం, ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం, తర్వాత కొన్ని రోజుల తర్వాత సంపర్కం ద్వారా కొన్ని సాన్నిధ్యం గడపటం ద్వారా కొన్ని పనులు కలిసి చేయటం ద్వారా వాళ్ళ మీద అభిప్రాయం మనకి మారిపోతూ ఉంటుంది. అంటే ఒక చూసి మనకేది అభిప్రాయం వచ్చింది అది తప్పని అప్పుడు కానీ నిర్ధారణ కాదు. పైగా అది కూడా శాశ్వతం అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకు? మనం మార్పులు చెందుతూ ఉంటాం. మనకి నచ్చితే ఒకలాగా ఉంటాం, నచ్చకపోతే ఒకలాగా ఉంటాము. మన ధోరణిలో మనం ఉంటూ ఉంటాం. ఆ అవతల వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ మనం అందరికీ అనుకూలంగా ఎప్పుడూ ఉండము, ఉండలేం కూడా. మనం చేసేది తప్పు, యుక్త అయుక్త ఈ విచక్షణలన్నీ ఉండి ఉండటం అన్నది చాలా అరుదుగా జరిగేది. కానీ పరమాత్మ అన్నవాడు శాశ్వతుడు. నువ్వు అన్నిటికన్నా ఉత్తమైన వాడివి అని నాకు అర్థమవుతుంది, ఇదే నా భావన అని చెప్పాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిదానం, త్వమవ్యయః శాశ్వద్ధర్మగోప్త, సనాతనస్వం పురుషో మతో మే. పరమంగా అక్షయ స్వరూపమైన పరబ్రహ్మ పరమాత్మవు నువ్వే. అందుకే అందరూ తెలుసుకోదగిన వాడివి నువ్వు ఒక్కడంటే, ఇది ఒకరికి తెలియాలి, ఇంకొకరికి తెలియాలి, అందరూ తెలుసుకోదగింది ఏంటి అంటే నీ గురించి. అటువంటి వాడివి నువ్వు. ఈ జగత్తుయే నీ మీద ఆధారపడి ఉంది. అన్నిటికీ పరమ ఆశ్రయమైన వాడివి నువ్వు.
సనాతనంగా ధర్మానికి రక్షకుడివి నువ్వు, ధర్మస్వరూపమే నువ్వు, నువ్వు అవ్యయుడవు, సనాతన పురుషుడు నా విశ్వాసము, నమ్మకం కుదిరిపోయింది ఇప్పుడు. అందుకని ఆ విశ్వాసంతో చెప్తున్నాడు. అంటే చూసేది అది స్థిరంగా మనకి ఎప్పుడు నిలబడిపోతుంది? ఆ తత్వం అర్థమైనప్పుడు, బోధపడినప్పుడు. అదే చూస్తున్నాను, కానీ నాకు అర్థం కానప్పుడు దాని విలువ తెలీదు. ఇప్పుడు బంగారం అయినా సరే చిన్నపిల్లోడి దగ్గర పెట్టినప్పుడు, ఓ పిచ్చి మెరుపుల కాగితం పక్కన పెట్టినప్పుడు వాడికి కాగితమే నచ్చుతుంది. ఇది బంగారం, దీని విలువ ఎక్కువ, ఇది నాకు తర్వాత ఉపయోగపడుతుంది, ఇది నేను జాగ్రత్తగా అన్ని తెలీదు వాడికి. పిచ్చి కాగితమే మంచిగా అనిపిస్తుంది. అలాగే మనకి కూడా సర్వవ్యాపి అయిన పరమాత్మ అన్నిటా అంతటా ఎప్పుడూ ఉంటూ ఉన్నవాడు. నీకేదైతే శరీరాన్ని ఇచ్చాడో, జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, కర్మేంద్రియాలు ఇచ్చాడు, మనసు బుద్ధి ఆలోచించడానికి ఇచ్చాడు. కానీ మనం జంతువుల కన్నా హీనంగా బతికేస్తున్నాము. పనికిరాని అక్కరికి రాని వాసనల కారణంగా, కోరికల కారణంగా. ఈ కోరిక తప్పని తెలీదు, అలాగే ఇది ధర్మము అది అధర్మమని తెలియదు, చెప్పేవాడు లేదు, చెప్పినా వినాలని ఆ మనస్సు దాని మీద కుదురుకోదు. దాని కారణంగా సర్వము పరమాత్మ అయినప్పటికీ కూడా, ఎల్లవేళలా నీకు అందుబాటులో ఉన్నప్పటికి కూడా ఈ వాసనల కారణంగా, ఈ వికార కారణంగా మనకి ఎలా అవుతుంది అర్థం కావట్లేదు. కానీ అర్థమయ్యే కొద్దీ తినగా తినగా రుచిరా అన్నట్టుగా అది వినగా వినగా అది సంపర్కం కలిగే కొద్దీ, ఆ తత్వం తెలిసే కొద్దీ, లోతు తెలిసే కొద్దీ ఆనందం అన్నది అనుభవంలోకి వస్తుంది. ఆ తత్వం మనకి అప్పుడు అర్థమవుతుంది. అది ఇంకా వర్ణనాతీతము. అనుభవం అయ్యి ఆయన చెప్పేది అనుభవం లేని వాడికి, దాని అర్థం తెలియని వాడికి ఎలా ఉంటుంది? మనకి అర్థం కాని భాష మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఏం చెప్తున్నాడు ఏంటిది అని అనుకుంటాం, ఎందుకంటే మనకు అది అర్థం కావట్లేదు. అర్థం అవ్వాలంటే నేను ఎలా ఉండాలి? అన్నీ అందరికీ అర్థమవుతాయా? అందుకే మనకి భక్తిలో కూడా బోల్డ్ మార్గాలు చెప్పారు. నవవిధ భక్తి, కీర్తనలు చేసేలాగా దాని తత్వాన్ని తెలుసుకుని మళ్ళీ దాన్ని గ్రహించి అధ్యయనం చేసేలాగా అందరూ ఉండం. అందుకని ఏ పని చేస్తున్నా పరమాత్మకి సమర్పణ భావంతో సేవ చేసుకోవచ్చు, కీర్తనలు చేసుకోవచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో ఏది చేసినా మళ్ళీ చేరేది పరమాత్మ సన్నిధికే. నీ అర్హత పాత్రత పెంచుకుంటూ వెళ్ళాలి, వికారాల్ని తొలగించుకుంటూ వెళ్ళాలి. అందుకే పరంగా ఉన్న ఆ పరమాత్మ నువ్వే సర్వము, అక్కడ ఉన్నది నువ్వు తప్పితే ఇంకొకటి లేదు. అందుకే ఇక్కడ అక్షర బ్రహ్మ అని ఏదైతే మనకి 8వ అధ్యాయంలో చెప్పారో, అక్కడ పరతత్వ స్వరూపమైన ఆ పరమాత్మ నిర్గుణంగా ఉన్నవాడు, సగుణంగా ఉన్నవాడు, నిరాకారంగా ఉన్నవాడు, ఆకారంగా ఉన్నవాడు, అన్నీ పరమాత్మే. అందుకే ఇక్కడ అన్నిటికన్నా పరంగా ఉన్నావు, పరతత్వమే నువ్వు. అంటే ఇక్కడ ఏవైతే 4 రకాలుగా ఇంతకు ముందు చెప్పినట్టుగా ముముక్షువులు ఉన్నారు, జిజ్ఞాసులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. అంటే సాధకుల్లో ఎలా అయితే బోల్డ్ రకాలు ఉన్నారు, అందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ఆ పరమాత్మ సన్నిధికే వెళ్ళాలనుకుంటారు. ఆ తత్వాన్నే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొంతమందికి చెయ్యగా ఎలా అయితే పుణ్యం అన్నది రాశీభూతంగా అయ్యి పాపం అన్నది మూలాల నుంచి తొలగిపోతే కానీ ప్రక్షాళన జరగదు. ఈ వాసనలన్నీ తొలగిపోయి కర్మ చేసినా కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉన్న స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ స్థిరంగా పరమాత్మ మీద మనకి ధ్యాస కుదురుకుంటుంది. ఆ తత్వం అప్పుడు బోధపడుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ సినిమా చూడంగానే అందులో డైలాగులు గుర్తుంటాయి, డాన్సులు గుర్తుంటాయి, వాళ్ళు వేసుకున్న బట్టలు గుర్తుంటాయి, ఆ లొకేషన్లు గుర్తుంటాయి, ఇవన్నీ గుర్తుంటాయి. ఒక్కసారి ఏ భగవద్గీతనో లేకపోతే ఇంకేదన్నా ఇట్లాంటికి సంబంధించిన పుస్తకం ఒకసారి చదివాక మనకి గుర్తుంటాయి అంటే కష్టము. గుర్తుండడం తర్వాత సంగతి. అందులో ఉన్న సారం అన్నది చదవగా 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 అది ఎలా అయితే ప్రక్షాళన జరిగే కొద్దీ కూడా దానిలో లోతు మనకు అర్థమవుతూ ఉంటుంది. దాన్ని ఇంకా స్థిరంగా పట్టుకుంటూ ఉంటావు. మళ్ళీ ఇక్కడ వికారాలకు లోబడిపోయి మధ్యలో వదలకుండా కూడా ఉండాలి. అందుకే మనకి ఆ పరమేశ్వరుడు ఆ రూపాన్ని ఏదైతే చూస్తున్నాడో అది చూసి అది ఎలా ఉంది అంటే అన్నీ సర్వభౌమ అంటాం మనం. రాజుల్లో కూడా ఎలా అయితే ఈయన మధ్యలో మళ్ళీ ఇక్కడ సామంత రాజులు అందరి మీద కూడా అధికారం కలిగి ఉన్నవాడివి, ఇక్కడ అన్నిటి మీద అధికారం ఉన్నవాడివి. అది నాకు అర్థమవుతుంది కృష్ణ, నువ్వే అన్నిటికీ మూలమైన వాడివి, అది గుర్తించాను నేనని ప్రకటిస్తున్నాడు. సమస్తానికి మూలమైన వాడివి, ఆధారమైన వాడివి. వేదాలు శాస్త్రాలు ఇవన్నీ తెలుసుకోదగినది. ఇవన్నీ చెప్పేది ఎవరి గురించి? నీ గురించే. అందుకే
వేదితవ్యమన్నా, పరమమన్నా, అక్షరమన్నా, అక్షయమన్నా, అవ్యయమన్నా, జిజ్ఞాసులైన ముముక్షువులైన సాధకును ఏ విధానాన్ని నువ్వు పట్టుకున్నా సరే సాధన ద్వారా తెలుసుకోవాల్సింది నిన్నొక్కడినే. ఆ విరాట స్వరూపాన్ని చూసి ఆ పరమాత్మ యొక్క నిర్గుణ స్థితి ఆ దృఢ నిశ్చయంతో చెప్తున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో బల్లగుద్ది చెప్పానన్నట్టుగా ధీమాగా చెప్తున్నాడు. నాకు అర్థమైంది కృష్ణ, అన్నీ నువ్వే కృష్ణ, అన్నిట్లకి ఆధారమైన వాడివి నువ్వే, అన్నీ ఆశ్రయించి ఉన్నది నిన్నే, నువ్వు తప్పితే ఈ సమస్త జగత్తుకి కారణమైనది ఇంకొకటి లేదు, అన్నీ నీ వల్లే స్థితమై ఉన్నాయి, అన్నీ ధరిస్తున్నవాడివి నువ్వే, ఈ జగత్తు నీ మీదే ఆధారపడి ఉంది. ఎలా అయితే మనకి కఠోపనిషత్తుల్లో కూడా సర్వే వేదా యత్పదమావనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి అన్న శ్లోకంలో కూడా స్పష్టంగా సర్వం అంటే వేదాలు కానీ వాటి లక్ష్యం ఏమిటి అంటే ఉపదేశిస్తుంది సర్వము అన్నీ నీ గురించే. తపస్సుల ద్వారా కానీ ఇవన్నీ తపస్సులు కూడా నిన్ను తెలుసుకుని నీ గురించే అవన్నీ చెప్తున్నారు. అన్నీ నువ్వే. వేదాల ఒక్క లక్ష్యం ఏంటంటే పరమాత్మ ఒక తత్వాన్ని బోధించటం. ఆ తపస్సులు కూడా దాన్నే అనుష్ఠించుకుని దాన్నే మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. ఆ తత్వాన్ని తెలుసుకోవటము ఒక మంత్రమైన అక్షరమైన అక్షరాలతో కూడుకునే మంత్రాలు వస్తున్నాయి. అందుకని వేద మంత్రాల దగ్గర నుంచి ప్రతిది అక్షరమే నువ్వు. మంత్రాలు చదవటం అందరికీ రాదు. కాకపోతే మన లక్ష్యం ఏంటి? ఆ భగవంతుడి దిశగా పయనించటము. వేదశాస్త్రాల అధ్యయన లక్షణం ఏంటి? పరమాత్మ సాన్నిధికి దీన్ని తీసుకెళ్ళటము. ఆ ఉద్దేశం అదే. అంటే ఏదైనా సరే పరమాత్మ దేన్నన్నా ఆధారం చేసుకో, అన్నీ పరమాత్మ భావన మారకూడదు. అందుకే ఇక్కడ ఒక అవతారాన్ని ఏ రూపాన్నన్నా తీసుకో, ఏ నామాన్నన్నా తీసుకో, నువ్వు పూజించేటప్పుడు మళ్ళీ భేదభావం రాకూడదు అని ప్రధానంగా చెప్పేది. ఎందుకు? సర్వము పరమాత్మయే. భేదం వచ్చిందంటే మళ్ళీ నాలో భక్తి క్షీణిస్తుంది, అంత పూర్ణత్వంతో నేను ఉండను. భక్తిలో శ్రద్ధలో ఎప్పుడూ లోపం రాకూడదు. నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలంటే కూడా ఇవి నేను అంత దృఢంగా పట్టుకోవాలి. అందుకే వైదిక జ్ఞానము సంపాదించుకోవటము అసలైన లక్ష్యము. లౌకికమైన వస్తువులు మనకు ఆధారం కాబట్టి అవి సంపాదించుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇవి నీకు ఆ గతినివ్వవు. దీని మీద రాగాన్ని నువ్వు వదిలించుకోవాలి. ఆ పరమాత్మే నీకు లక్ష్యంగా పెట్టుకోవాలి. అందుకని యజ్ఞాలు యాగాలు ఏది చేసినా సరే అది పరమాత్మని ఉద్దేశించి పరమాత్మ యొక్క సాన్నిధి కోరుకుని చేసేది. సమస్త వేదాల యొక్క సారమే పరమాత్మ, పరమ సత్యమైన వాడివి. ఇప్పుడు నాకు అర్థమైంది. ఎలా అయితే జ్ఞానం విజ్ఞానం అవ్వాలంటే ఆచరణలోకి వెళ్ళాలి, అది నాకు అర్థమైనప్పుడే. అందుకే ఆయన్ని స్తుతిస్తూ చెప్తున్నాడు. శాశ్వత ధర్మము అంటే వేదప్రోక్తంగా సనాతనంగా ఏదైతే అన్ని కాలాలకి మూలమైన వాడు స్థిరంగా అది ఎలా ఉంది, అది కొనసాగుతూనే ఇప్పుడు దాకా ఎలా వస్తుంది, ఆ శాశ్వత ధర్మాన్ని నువ్వు కాబట్టి పదే పదే అవతార రూపంలో పదే పదే సృష్టి ఎలా అయితే మళ్ళీ పోషణ అవుతుంది, లయం అవుతుంది, మళ్ళీ పునః సృష్టి జరుగుతుంది, అండపిండ బ్రహ్మాండ రూపంలో ఎన్నో అనేకంగా ఉన్నాయి. ఆ ధర్మాన్ని తొలగించటానికి రక్షించటానికి మళ్ళీ నువ్వే వస్తున్నావు. ఎందుకు? అది నీకే సాధ్యము కాబట్టి. ఎప్పటికీ నశించని వాడివి, అన్నిటా ఒకేలాగా ఉన్నవాడివి. అలాంటి నీకు అంటే కర్త హర్త భర్త అంటాం, సర్వశక్తిమంతుడివి నువ్వు, వికార రహితుడివి నువ్వు, పరమమైన వాడివి, సాక్షాత్ పరమేశ్వరుడివే నువ్వు. ఈ విశేషాలతో అందుకే పురుష శబ్దం అంటే మనము పురుషులమే, పురుష అంటే ఇక్కడ మానవులు అన్నాడు. పురుషార్థాలకి మూలం పరమాత్మ, ఆ ఇచ్చేవాడివి నువ్వు, అందుకే పరమైన పురుషోత్తమ అన్నారు. అటువంటి వాడివి నువ్వు. అందుకని ఆయన్ని స్తుతిస్తూ ఇలా చెప్తున్నాడు. ఈ విశేషాలతో కూడుకున్న అన్నిటికీ విశేషాన్ని కలిగించేవాడు, ఆ విశేషానికి మూలమైన వాడివి కూడా నువ్వే. ఇప్పుడు నా మనస్సుకి అది స్థిరపడింది. వింటాము, అది అర్థమవుతుంది, కానీ అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది? అది మనం చూడగా 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 దాని సంపర్కం అంతలాగా లోపల అనుమానం అన్న బీజం అన్నది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు ఈ నమ్మకం స్థిరపడుతుంది. ఆ రూపాన్ని చూశాడు లోపల నుంచి, అంటే ఇది నాకా ఇచ్చావు నువ్వు, నాకా చూడగలిగే అవకాశాన్ని ఇచ్చావు. ఇంతకుముందు ఏం కనిపిస్తుంది? కోటి సూర్యులు ఉన్నట్టుగా ఆ వెలుగే కనిపిస్తుంది, తేజోమయంగానే కనిపిస్తుంది. తర్వాత కొన్ని రూపాలు కనిపించాయి, ఆ రూపాలకి మళ్ళీ కాస్త స్పష్టత వచ్చింది, చేతులు కాళ్ళు కనిపిస్తున్నాయి. తర్వాత మళ్ళీ ఆ తలకాయలకి కిరీటాలు పెట్టుకున్నాడు, చేతిలో ఆయుధాలు ధరించి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిజంగా ఇవన్నిటికీ కారణమైన వాడివి నువ్వు,
అన్నిటికన్నా పరంగా ఉన్నవాడివి నువ్వొక్కడివే. నువ్వు మామూలు వాడివి కాదు కృష్ణ. అన్నిటికీ ఈశ్వరుడివి అన్న భావనలో చెప్తున్నాడు. దీంతో భగవద్గీత 11 చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 18 శ్లోక సంపూర్ణం.